మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈ రోజు అయితే రాగి జావ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడే జస్ట్ అయితే మజ్జిగ అయితే కలిపేశానండి. ఎందుకంటే కొంచెం ఎట్లయినా ఎండలు అవి కూడా పెరిగిపోయాయి కదా. ఇంకా మా ఇంట్లో సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఈ మజ్జిగ రాగి జావలు ఇవి ఎక్కువైపోతాయి. మజ్జిగతో కలిపిన రాగి జావ అంటే బాగా ఇష్టం. లైట్గా కూలింగ్ పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. బట్ మార్నింగే కదా, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రాబ్లం ఉంది కదా, ఐస్ క్రీమ్ తినేసరికి మన ప్రాబ్లంకి ముక్కు నోరు మొత్తం కూడా ఒక రకంగా పట్టేసినట్టు అయిపోయి వాయిస్ అసలు బయటికి రావట్లేదు. ఇంకా మార్నింగ్ అయితే రాగి జావ అయితే తాగేస్తున్నా. మా వారేమన్నా షెటిల్ ఆడదామని చెప్పేసి వెళ్ళారండి. తన కోసం వెయిట్ చేసి 10 అవుతుంది టైము. ఇక సరే ఆకలేస్తుంది అని చెప్పేసి నేను వెయిట్ చేయలేక ఇక రాగి జావ అయితే తాగేస్తున్నా. బావా ఏం చేస్తున్నావు? యుద్ధం ప్రకటించా. మా వారు ఇప్పుడే షెటిల్ ఆడి వచ్చారండి. రాగి జావ ఇచ్చాను, తాగేశారు. ఇక ఇప్పుడైతే పైనాపిల్ ఫ్రూట్స్ అయితే వేసుకొచ్చారు. పైనాపిల్, అరటిపళ్ళు, ఇవేంటివి రేగిపళ్ళు, ఇవైతే తీసుకొచ్చారు. మాకు ఇంకా సమ్మర్ ఆల్రెడీ మాకైతే ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చల్లగా ఉండిద్ది కొంచెం అని చెప్పేసి, అంత చల్ల అయితే లేదు, లైట్గా వేడిగా చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. ఇక మంచం అయితే ఇనప మంచం ఉంది కదా, దాన్ని అయితే ఇక వంటగదిలో అయితే వేసేసాం. యువత పక్కదంతా మనం ఇది పక్కదంతా మనం రెంట్కి ఇద్దామే ఏంటి, వస్తారు ఇంకేం లేదు, మనల్ని దోస్తారు బయటికి. కిందేగా అడుగుదామంట. వాళ్ళు కూడా చూస్తారు మన వీడియోస్. ఎలా ఉంది? స్మెల్ బాగుండిద్ది పైనాపిల్. అసలు పైనాపిల్, పనసపండు స్మెల్ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. అసలు పెట్రోల్ వాసన, వర్షం పడితే వస్తుంది చూసావా, మట్టి వాసన సమ్మర్ లో. అసలు అబ్బా ఎంత బాగుండిద్దో. చిన్నప్పుడు అవును, రేషన్ ఇచ్చేవాళ్ళు. అవును, మేము వెళ్ళేవాళ్ళం. భలే వచ్చేది, కిరోసిన్ వాసన బాగుండేది. అసలు ఇప్పుడు కిరోసినే లేదు. అసలు వాడేవాళ్ళే లేరు. ఉన్నారేమో మనకు తెలియట్లా. యూట్యూబ్ లో చూడమ్మా, తెలియదేముంది. ఇలా నొక్కగానే అలా వచ్చేసింది. అయితే యూట్యూబ్ లో రాందేముంది. ఇక నేను వంట అయితే చేయాలండి. దోసకాయ టమాటా ములక్కాయ కర్రీ అయితే చేసేయాలి. నా ఫేవరెట్ కర్రీ. ఈరోజు ఎందుకో కొంచెం బాగా గొంతంతా నొప్పిగా, సైనస్గా, అస్సలు నోస్ ఓపెన్ అవ్వట్లా. టమాటాలు తక్కువ వేస్తాయి, హైబ్రిడ్ టమాటాలు ఏమంత పుల్లగా ఉంటున్నాయి. అయినా ఇట్లా న్యాచురల్ వాటికి జలుబులు చేయవు. ఈ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, ఈ చల్లటి వాటికే నాకు ఇది అవుతాయి. ఇప్పుడు టమాటా కూర అలాంటివి డాక్టర్స్ తినొద్దు అంటారు. నేను నైట్ టైం తినను, డే టైం తింటా, బాగానే ఉండిద్ది నాకు. వాటిల్లో విటమిన్ సి ఉండిద్ది పుష్కలంగా. మనకి ఈ ఐస్ క్రీమ్లు, నేను చాలా సంవత్సరాల తర్వాత ఐస్ క్రీమ్ తిన్నా కదా, అది అసలు ముక్కు మూసిపోయింది. ఒక నోసే ఓపెన్ అయి ఉంది. కర్రీ వచ్చేసరికి ఈ రోజు అయితే మట్టి పాత్రలు అయితే చేస్తున్నానండి. ఈ కుండలు వచ్చేసరికి మా ఊర్లో మా వాళ్ళు చేసినవి అన్నమాట. నేను బయట తీసుకొచ్చింది ఎర్రది, ఇంతకుముందు మీరు వీడియోస్ లో చూసుండి ఉంటారు. అదైతే పగిలిపోయింది. అది ఎక్కువ రోజులు అయితే అసలు లేదండి. కింద క్రాక్ వచ్చేసి కర్రీ ఏదన్నా గ్రేవీ లాంటిది ఉంటే చిన్నగా పోతుంది అన్నమాట. ఇక అదైతే తీసేసాను. ఇవైతే దానికంటే ముందు నుంచే వాడుతున్నాను. ఇవైతే ఆల్మోస్ట్ 2 years నుంచి వాడుతున్నాను. పులుసు కర్రీస్కి వాటికి మోస్ట్లీ ఎక్కువ మట్టియే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఏంటంటే మనకి ఆయిల్ అంత వేసే పని ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి మట్టి వాటిల్లో. అది నిజంగానే చాలా బాగుండిద్ది. మా ఊరు కుండలు ఇవే బాగుంటున్నాయండి పాత్రలు. ఇలాంటివి మా వారిని అదే అంటున్నాను, ఇలాంటివి ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఇంకో 2-3 తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి. ఏమంటారు? చిన్నప్పుడు మా వారు కూడా చేసేవాళ్ళండి, ఉద్యోగం రాకముందలు చేశారు. అంటే చేయటం అంటే నేర్చుకొని అప్పుడే చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత జాబ్ వచ్చింది, వదిలేశారు. మా మామయ్య గారు చేసేవాళ్ళండి. అంటే ఆర్మీ నుండి వచ్చిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చేంత వరకు నేను అంటే బయట హైదరాబాద్ అటు ఇటు వెళ్ళి నాకు అంత ఇష్టం లేదు. ఏముందని కొలవర్తి నేర్చుకుందాం అనేసి ట్రై చేస్తున్నాను. చేసిన ఇంట్లో ఉన్నాయి, అట్లా అట్టు పెట్టారు. చాలా బాగుంటాయి, నీట్ గా ఉంటాయి, డిజైన్ గా ఉంటాయి. అవును, కానీ ఇంక ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోతే ఇక చేసేవాళ్ళు ఎవరూ లేరు. అవును, చక్కగా వంట చేసుకుంటా ఇలా ఇక్కడ మాట్లాడి. ఇంతకుముందు ఏమన్నా అసలు ఎన్నిసార్లు దిగాను తెలుసా, ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడల్లా తల దూగుతున్నాను. అంటే ఏదో ఒక దానికి బయటకు వెళ్లాల్సి వస్తుందండి. ఇక్కడ ఎవరో ఒకరు తిరుగుతా ఉంటారు, కనిపిస్తా ఉంటారు కదా. సో ఏంటంటే ఈ తల అంతా చికాకుగా అనిపిస్తుంది. ఏంటో ఒక పెద్ద
దయా జుట్టులు వేసినట్లు వేసిపోతుంది. చేపిద్దాం. మా తమ్ముడు మ్యారేజ్ ఉండే నాకు లేదంటే అసలు వాటికి సమ్మర్ క్రాప్ వేయించేవాళ్ళండి. మా వాళ్ళు పోలీస్ క్రాప్ వేపిస్తారు కదా మా వాళ్ళు, అట్లా వేపిస్తారు. మా వాళ్ళు చక్కగా బలి వేపిస్తారు. అమ్మ గుండు చేయించిన ఎంతమందికి గుండు చేపిస్తే చూడాలన్నా ఇప్పుడు మళ్ళీ హెయిర్ కట్ అంటారు వాళ్ళు. ఈ గుండు చేయించిన హెయిర్ కట్ చేస్తాను, చేసినప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు మన డైట్ ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. ఈవినింగ్ డిన్నర్ వరకు వచ్చింది. ఇప్పుడు డిన్నర్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ సీడ్స్ అయితే తినేసాము, వీడియో గురించి మర్చిపోయి. సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని ఇంట్లో ఉన్నవన్నీ కూడా నానబోసేసాను. ఆకురోటు, ఖర్జూరం, బాదం, సీడ్స్ అన్ని రకాలు నానబోసేసాను, నా దగ్గర ఉంటాయి కదా. ఇది వచ్చేసరికి ఉగ్గాని పులిహారల్లో చేస్తాను కదా, సో అదన్నమాట మరమరాలతోటి. ఇంకా ఈవినింగ్ డిన్నర్ ఇప్పుడు 5 కల్లా క్లోజ్ అండి. టైం చూపిస్తాను, 4:43 అవుతుంది. ముందుగానే అరేంజ్ చేస్తున్నానండి, ఎందుకంటే 5 లోపలే అయిపోవాలి, 5 చూడకూడదు, అది మా టార్గెట్. 5 అంటే అది 5:15, 5:30 అవుతుంది, అందుకని అప్పటి వరకు వెయిట్ చేయట్లేదు. ఈ రోజుకి వీడియో అయితే ఇదే. డైట్ రెసిపీస్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి. నేను చూపించినవి అయితే నేను రెసిపీస్ కూడా ఫుల్ వీడియో పెడతాను. ఈ ఉగ్గాని ఇట్లాంటివన్నీ కూడా నేను ఇంతకు ముందే చూపించున్నాను కాబట్టి ఏం తింటున్నాం అనేది జస్ట్ నేను చూపిస్తున్నాను, మా డేలో ఏం తింటున్నాం అనేది. ఓకే, బాయ్ చెప్పేసాయి. మ్యూజిక్ పెట్టుకొని వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను అండి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను వాకింగ్ లైట్గా ఒక 5 minutes. ఇంకా ఇప్పుడు కొంచెం వాకింగ్ ఫాస్ట్గా ఇంట్లోనే తిరిగేసాను. మా హాల్లో తిరిగితే చాలు, నాకు వాకింగ్ 1/2 hour తిరిగితే ఫాస్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా వర్కౌట్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాను.